ఓం శాంతి 22/1/1971 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. హృదయ సింహాసన అధికారి ఆత్మల గుర్తు. ఈరోజు ఈ సంఘటనను ఏ సంఘటన అని అంటారు? ఈ సంఘటనకు ఏ పేరును పెడదాం? ఈ సంఘటన బ్రహ్మ బాబా భుజాలు కావున ఈ సంఘటనను బాప్ దాదాకు సహాయకులు, నమ్మకస్తులు, బాప్ దాదాల హృదయ సింహాసన అధికారులు, మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటాం. ఇప్పుడు అర్థమైందా? ఇన్ని టైటిల్స్ నంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా ఈ గ్రూపుకు అనేకం లభించాయి. ఎవరైతే హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారి గుర్తులేమిటి? టీచర్లు కాబట్టి ప్రశ్నోత్తరాలు చేస్తూ ఉన్నాం. సింహాసన అధికారుల గుర్తులు ఏమిటి? ఎవరైతే సింహాసన అధికారులుగా ఉంటారో వారి గుర్తు ఒకటి. ఎప్పుడైనా ఎవరైనా సింహాసనంపై కూర్చున్నప్పుడు తిలకము మరియు కిరీటము ఈ రెండు సింహాసనమునకు గుర్తుగా ఉంటాయి. అదేవిధంగా హృదయ సింహాసనంపై బాబా హృదయ సింహాసనంపై విరాజమానమైన ఆత్మల గుర్తు ఇదే. వీరి మస్తకంపై ఎల్లప్పుడూ అవినాశి ఆత్మస్థితి తిలకం దూరం నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఇక రెండవ విషయం, ఇతర ఆత్మలందరి కళ్యాణపు శుభ భావన వీరి నయనాలలో మరియు ముఖం నుండి కనిపిస్తుంది. ముఖం నుండి ఇవన్నీ స్పష్టంగా కనిపించాలి, ఇదే గుర్తు. మూడవ విషయం, వీరి సంకల్పము, మాట, కర్మ తండ్రి సమానంగా ఉండాలి. నాలుగవ విషయం, ఏ ఆత్మల సేవనైతే చేస్తారో ఆత్మలలో స్నేహము, సహయోగము మరియు శక్తి ఈ మూడు గుణాలను ధారణ చేయించే శక్తి వారిలో ఉండాలి. ఈ నాలుగు విషయాలు వారి గుర్తులు. ఈ నాలుగు గుర్తులు ఎంతవరకు కనిపిస్తున్నాయి అని మీ రిజల్ట్లో ఇప్పుడు పరిశీలించుకోండి. స్వయం ఎలా ఉంటారో అలాగే తమ సమానంగా తయారు చేస్తారు. ఈరోజు టీచర్స్ సంఘటనలో ఉన్నాం కావున దీనిని వినిపిస్తూ ఉన్నా. ఎవరికైతే మీరు సేవ చేస్తారో లేక చేస్తున్నారో వారిలో ఈ అన్ని విషయాలను నింపాలి. ఇప్పటి వరకు ఏ రిజల్ట్ ఉంది? ప్రతి ఒక్కరూ వారి రిజల్ట్నైతే చూసుకుంటారు. మెజారిటీ ఏం కనిపిస్తుంది? కొందరిలో స్నేహపు విశేషత, కొందరిలో సహయోగపు అంటే సహాయం యొక్క విశేషత, కానీ శక్తి రూపపు ధారణ తక్కువగా ఉంది. దీని గుర్తుగా ఏం కనిపిస్తుంది తెలుసా? శక్తి స్వరూపం తక్కువగా ఉన్న దానికి గుర్తు ఏమిటి? పరిశీలించే శక్తి తక్కువగా ఉన్న దానికి గుర్తు ఏమిటి? ఒక్క విషయాన్ని వినిపించారు, సేవా సఫలత ఉండదు. దాని స్పష్టమైన గుర్తుగా రెండు మాటలలో అది కనిపిస్తుంది. వీరి ప్రతి మాటలో ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ప్రశ్నార్థకాలు చాలా ఉంటాయి. డ్రామా యొక్క ఫుల్ స్టాప్ను పెట్టడం వీరికి చాలా కష్టం అవుతుంది. అందుకని స్వయమే ఏమిటి, ఎందుకు అనే వాటి చిక్కులలో చిక్కుకొని పోతారు. మరొక విషయం, వీరెప్పుడూ సమీపాత్మగా తయారు చెయ్యలేరు. సంబంధంలోకి తీసుకొస్తారు కానీ సమీప సంబంధంలోకి తీసుకొని రాలేరు. అర్థమైందా? బ్రాహ్మణ జీవితపు మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని మర్యాదల స్వరూపంగా తయారు చెయ్యలేరు. ఎందుకంటే స్వయంలో శక్తి తక్కువగా ఉన్న కారణంగా అన్ని మర్యాదలను పాలన చేయగలిగినంత శక్తిని ఇతరులలో తీసుకురాలేకపోతారు. ఏదో ఒక మర్యాద రేఖను ఉల్లంఘన చేసేస్తారు. అన్నీ అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవడంలో లోపం ఉండదు. మర్యాదలను గురించిన వివేకం పూర్తిగా ఉంటుంది. అయినా కానీ మర్యాదలలో నడిచే శక్తి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఎవరికైతే వీరు సేవ చేస్తారో వారిలో కూడా శక్తి తక్కువగా ఉన్న కారణంగా
హై జంప్ చేయలేకపోతారు. సంస్కారాలను తొలగించుకోవడంలో చాలా సమయాన్ని వ్యర్థం చేస్తారు. ఇప్పుడు ఈ విషయాలతో మీ స్వరూపాన్ని పరిశీలించుకోండి. ఎప్పుడైతే వృక్షం గురించి అన్ని విషయాలలో శ్రద్ధను ఇవ్వడం జరుగుతుందో అప్పుడే చాలా మంచి మరియు మధురమైన ఫలములు రాగలవు. భూమిని దున్నేందులో శ్రద్ధ, బీజాన్ని వేయడంలో, నీటిని పొయ్యడంలో, అన్నింటిలో ధ్యాస ఉంచాల్సి ఉంటుంది. అటువంటి శ్రేష్ట ఫలాన్ని తయారు చేసేందుకు సంస్కారాలను తొలగించుకునే శక్తి కావాలి. భూమిని దున్నే శక్తి అంటే ఇదే. అలా స్నేహిగా కూడా తయారు చేయాలి, సహయోగిగా కూడా తయారు చేయాలి, మరియు శక్తి స్వరూపంగా కూడా తయారు చేయాలి. ఒకవేళ ఏదైనా ఒక దాంట్లో లోపం ఉన్నా కానీ ఏమవుతుంది? హృదయ సింహాసన అధికారిగా అవ్వలేరు అని మొదటనే వినిపించడం జరిగింది కదా. కావున టీచర్లు ఇటువంటి గమనమును ప్రతి ఒక్కరిపై ఉంచాలి. మీరు ఎయిమ్ ఆబ్జెక్ట్ లక్ష్యమును వినిపించినప్పుడు ఏమని వినిపిస్తారు? దేవతగా అవ్వాలి అన్న లక్ష్యాన్ని ఇస్తారు. సర్వగుణ సంపన్నులు అన్నది దేవతల మహిమ. కావున ఆ లక్ష్యమును ఉంచాలి. ప్రతి ఒక్క ఆత్మలో సర్వగుణాలను నింపే ప్రయత్నం చెయ్యాలి. టీచర్లు ప్రతి ఒక్కరి గురించి ఎంతగా శ్రమ పడాలి అంటే, మాకు నిమిత్తమై ఉన్న టీచర్ మాకు ఈ విషయం పైన గమనము పెట్టించలేదు అని ఏ ఆత్మ ఫిర్యాదు చేయకూడదు. వారు చెయ్యని చెయ్యకపోని అది వారి వారి అదృష్టం. కానీ మీరందరి గురించి శ్రమ తీసుకోవాలి, శ్రద్ధ చూపాలి. లేదంటే ఇప్పటి వరకు గల రిజల్ట్లో కొన్ని ఫిర్యాదులు ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాయి. ఇది సేవలో లోపం. కావున అన్ని విషయాలతో నింపడం ద్వారా ఆ ఫలం కూడా అటువంటి అర్థమైనదిగా, అర్హమైనదిగా తయారవుతుంది. మీరు ఆలోచించండి, ఎవరైనా చాలా పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు వారి ముందు ఎటువంటి ఫలాన్ని పెడతారు? పెద్దదిగా కూడా మరియు మంచిదిగా కూడా ఉంటుంది. సాకారంలో కూడా ఏదైనా వస్తువును తెచ్చినప్పుడు ఏం చూసేవారు? కావున ఇప్పుడు బాప్దాదా ముందు కూడా అటువంటి ఫలాన్ని ఏదైతే తయారు చేస్తారో దానిని ముందుకు తీసుకురాగలరు. కావున ఈ గమనం ఉంచాలి. ఎవరు ఎంతగా స్వయం గుణాలతో సంపన్నంగా ఉంటారో అంతగానే ఇతరులలో కూడా నింపగలరు. రచయిత ముఖము ప్రతి ఒక్క రచన ద్వారా కనిపిస్తుంది. సేవ అన్నది మీ కొరకు ఒక దర్పణం, అద్దం లాంటిది. ఈ దర్పణం ద్వారా మీ లోపలి స్థితిని చూసుకోగలరు. దర్పణంలో ఏ విధంగా మీ ముఖం చాలా సహజంగా మరియు స్పష్టంగా కనిపిస్తుందో అలా సేవా దర్పణం ద్వారా మీ ఫీచర్స్ యొక్క సహజమైన స్పష్టమైన సాక్షాత్కారం కలుగుతుంది. అది ముఖానికి అద్దం, ఇది చరిత్రకు అద్దం. ప్రతి ఒక్కరికి మీ సాక్షాత్కారం స్పష్టంగా జరుగుతుందా? జరగాలి. ఒకవేళ ఇప్పటి వరకు స్పష్టమైన సాక్షాత్కారం జరగనట్లయితే మిమ్మల్ని సంపూర్ణులుగా ఎలా తయారు చేసుకోగలరు? మీలోని బలహీనతలను తెలుసుకున్నప్పుడే శక్తిని నింపగలరు. కావున ఒకవేళ స్వయం యొక్క సాక్షాత్కారంలో ఏదైనా స్పష్టీకరణ లేనట్లయితే నిమిత్తమై ఉన్న అక్కయ్యల ద్వారా సహాయం తీసుకొని మీ స్పష్ట సాక్షాత్కారమును చేసే ప్రయత్నం తప్పక చేయాలి. ఇది బాప్దాదాల పని కాదు, సూచననివ్వడం బాప్దాదాల కర్తవ్యం. టీచర్ల ఫీచర్స్ ఎలా ఉండాలి? ముఖ కవళికలు. టీచర్లు తమ ఫరిస్తా స్వరూపపు ఫీచర్స్ ద్వారా సేవ చేయాల్సి ఉంటుంది. ఇది నా నేచర్, స్వభావము అన్న మాట టీచర్ల నుండి ఇప్పుడిక వెలువడకూడదు. ఇలా అనటం శక్తిహీనతకు గుర్తు. పురుషార్థము, ప్రయత్నము అన్న పదమును పురుషార్థము అన్న భావముతో ఉపయోగించరు. కానీ పురుషార్థము అన్న పదమును పురుషార్థము నుండి విడిపించుకునేందుకు సాధనంగా తయారు చేశారు. కావున ఏదైనా గుమ్మటంలో శబ్దం చేసినప్పుడు అది తిరిగి
మీ వద్దకే ఏ విధంగా వస్తుందో అలా మీ మాటలు రచన ద్వారా కూడా మీ ముందుకే వస్తాయి. కావున ఇంతటి అటెన్షన్ను మీ సంకల్పాల పైన కూడా ఉంచాలి. అక్కడక్కడ నుండి సమాచారాలు వస్తాయి. ఏ సమాచారాలు? ఈ రోజుల్లో స్టూడెంట్స్ వినడం లేదు, కష్టపడుతున్నాం కానీ ముందుకు వెళ్ళడం లేదు, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎందుకని ఇటువంటి రిజల్ట్ వస్తుంది? ఇది కూడా మీ స్థితికి ప్రతిఫలమే. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా నడుస్తూ నడుస్తూ నిమిత్తంగా ఉన్న టీచర్ల బలహీనతలను గమనించి దాని అడ్వాంటేజ్ అవకాశాన్ని తీసుకుంటారు. వారు కూడా అలాగే నడుస్తారు. అచ్చా. ఓం శాంతి.